Hello everyone. Till now in our day-to-day life we have seen the bedside nursing. Did you see the telehealth nursing? What is telehealth nursing? Today in this video we are going to discuss about the telehealth nursing in detail. Let's get started. So what it is, it involves the use of electronic communication tools and electronic devices such as telephones, smartphones, video conference platforms. For what purpose? To conduct the patient assessments, monitor the health conditions, manage the chronic diseases and to provide the health education to the patient. So why it is important అని అంటే when there is a chance అంటే లైక్ రిమోట్ ఏరియాసెస్లో ఎక్కడైతే హెల్త్ సర్వీసెస్ డైరెక్ట్లీ మనము మీట్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే లైక్ కోవిడ్ టైమ్స్లో కోవిడ్ టైమ్స్లో ఎలా ఉండే దెర్ ఈస్ అ హై రిస్క్ ఆఫ్ గెట్టింగ్ డిజీజెస్ వెన్ వీఆర్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద పేషెంట్. సో అక్కడ ఇలాంటి రిస్క్ ఉన్న చోట లేక రిమోట్ ఏరియాస్లో ఎక్కడైతే మనం హెల్త్ సర్వీసెస్ డైరెక్ట్గా ప్రొవైడ్ చేయలేని పరిస్థితిలో ఉన్న చోట ఈ వర్చువల్లీ టెలి హెల్త్ నర్సింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో బికాజ్ ఆఫ్ దట్ దీని డిమాండ్ అనేది ఇవాళ రేపులో ఎక్కువగా ఉంది. So now we are going to see the responsibilities and the duties of a telehealth nurse. So the first one is educating the patient about their health conditions and treatment plans. Okay na? Ante we can educate the patient by త్రూ ద ఫోన్ బై హెల్త్ కండిషన్ అంటే వాళ్ళది ఏదైతే హెల్త్ కండిషన్ లైక్ క్రానిక్ డిజీజెస్ ఉంటే దే హ్యావ్ టు లీడ్ దేర్ లైఫ్ విత్ ద డిజీజెస్ బై చేంజింగ్ సమ్ అంటే మోడిఫైయింగ్ దేర్ లైఫ్ స్టైల్స్. ఓకేనా? సో దాని గురించి ట్రీట్మెంట్ ప్లాన్స్ గురించి ఏవైనా తెలుసుకోవాలంటే కూడా వీ క్యాన్ గివ్ ద అడ్వైజెస్ బై త్రూ ద ఫోన్. Then the second is the triaging patients using their medical histories and symptom descriptions. Triaging patients means for preliminary assessments we can use the phone like by based on their medical histories and the symptoms which are described by the patient, so you can assess the పేషెంట్. ఓకేనా? అంటే అది మైల్డా, మోడరేటా లేక సివియరా అనేది తెలుసుకొని డిపెండింగ్ అపాన్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ మేనేజ్ అట్ హోమ్ మీన్స్ వీ క్యాన్ గివ్ ద అడ్వైస్. అదర్వైజ్ ఒక ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ ఇచ్చేసిన తర్వాత వీ క్యాన్ ఆస్క్ ద పేషెంట్ టు కమ్ అండ్ విజిట్ ద hospital. So like that for purpose also it will be useful. And the third one is the conducting remote patient monitoring to collect critical health data like blood pressure and heart rate. అంటే ఒకవేళ రిమోట్ ఏరియాస్ నుంచి హాస్పిటల్స్కి వచ్చే వరకు టైం పట్టినప్పుడు దెన్ వీ క్యాన్ మానిటర్ ఆర్ టు కలెక్ట్ క్రిటికల్ హెల్త్ కండిషన్ గురించి తెలుసుకొని ఏదైతే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వగలుగుతామో అదే ఇచ్చి తర్వాత హాస్పిటల్కి వచ్చే వరకు వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ద హెల్త్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్. సో అలాంటి పర్పస్లో కూడా ఈ టెలిహెల్త్ నర్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ అనదర్ థింగ్ ఈస్ మేనేజింగ్ క్రానిక్ కండిషన్స్ సచ్ as డయాబెటీస్ అండ్ హార్ట్ డిజీజ్. ఓకేనా? డయాబెటీస్, హార్ట్ డిజీజెస్ అంటే ఒక్కసారి క్రానిక్ డిజీజ్ అనేది డెవలప్ అయినప్పుడు యూ హ్యావ్ టు బీ విత్ ద కండిషన్. అంటే లైక్ చెప్పాను కదా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేంజ్ చేసుకుంటూ యూ హ్యావ్ టు బీ విత్ ద డిజీజ్. సో అలాంటి ఏదైనా ఇష్యూస్ ఏవైనా రేజ్ అయినప్పుడు ఇనిషియల్ స్టేజ్లో కూడా టెలిహెల్త్ బై యూజింగ్ టెలిహెల్త్ నర్స్ యూ క్యాన్ మేనేజ్ దట్ కండిషన్స్ అట్ హోమ్. సో ఫర్ దట్ పర్పస్ ఆల్సో టెలిహెల్త్ నర్స్ విల్ బి very useful. So these are the responsibilities and duties of a telehealth nurse. So what are the benefits of telehealth nursing? There are so many advantages are there, but we are going to see the few things. That is the first one is the accessibility. Okay na? So we can assess the health care to the patient in any geographical remote areas. ఎక్కడ ఉన్నా కూడా మనము సర్వీస్ అనేది పేషెంట్కి ఇవ్వగలుగుతాం. అండ్ అనదర్ వన్ ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. అంటే రావడం పోవడం అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ఫీజ్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి డిక్రీజెస్. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి అప్రోచ్ అయ్యే కాస్ట్ ఎంత ఉంటుందో అంత కాస్ట్ ఉండదు వర్చువల్లీ టెలిహెల్త్ నర్సింగ్. సో ఇట్ కెన్ రెడ్యూస్ ద మెడికల్ కాస్ట్ బై మినిమైజింగ్ ద నీడ్ for in-person visits. And the next one is the convenience. Okay na? It can be very convenient for the patient and the nurse. Okay na? It cut down the time it takes for the patient to receive care. Okay na? So and allows more flexible scheduling for both the patient and the nurse.
Now we'll see the impact of technology on telehealth nursing. There is so much impact is there, and it was born during the COVID-19 పాండమిక్ టైంలో. ఓకేనా? సో ఇవాళ ట్రిప్లో చాలామంది టెక్నాలజీ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ఎవ్రీబడి ఆర్ హ్యావింగ్ ద స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, దెన్ కంప్యూటర్స్. సో దెర్ ఈస్ ఎ హై, it is observed during the means the telehealth visits are observed during the peak periods of the pandemic. So pandemic times, so ఏవైనా అవుట్బ్రేక్ అయినప్పుడు this will be very useful. So now we are going to see the salary and the job outlook. Okay, job outlook పరంగా చూస్తే, see nowadays we are surrounded with the సో మెనీ టెక్నాలజీస్. ఓకేనా? సి ట్రాన్స్పోర్ట్ కోసం మనం టెక్నాలజీ యూస్ చేస్తాం, ఫుడ్ డెలివరీస్ కోసం టెక్నాలజీ యూస్ చేస్తాం. సో పీపుల్, ఓకేనా, పీపుల్ ఆర్ యూజింగ్ ద టెక్నాలజీ ఫర్ ద కేరింగ్ ఆల్సో. సో దేర్ ఈస్ ఎ హై డిమాండ్ ఫర్ ద టెలిహెల్త్ నర్సింగ్. ఓకే, అండ్ జాబ్ శాలరీ బేసిస్గా చూస్తే ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఎ 2 to 3 lakhs per annum, because we are going to work 1 to 2 hours or depending upon the demand of the పేషెంట్. ఓకేనా? దే విల్ ఛార్జ్ ఫర్ యూ 1 to 2 hours, లేకపోతే ఒకవేళ కంటిన్యూగా పెట్టుకుంటే పర్ యానమ్గా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. బట్ ఇన్ ద యూఎస్ లైక్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఇట్ ఈస్ లైక్ పర్ అవర్. సో యూఎస్లో చూస్తే ఇట్ ఈస్ $30 to $32 per hour. సో మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఇట్ ఈస్ అరౌండ్ 25 to 26, ఓకేనా, 2600 per hour. సో దెర్ ఈస్ ఎ హై డిమాండ్ ఫర్ ద course or job. So now we have seen all the things like about what is telehealth nursing. Now we'll see how to become a telehealth nurse. So what all the criteria is needed to become a telehealth nurse? First is the attend a nursing program. Nursing program ante you have to do the diploma course like GNM kani BSc. Okay, you have to do this courses. Okay, after courses, నాట్ ఇన్ ఇండియా బట్ అదర్ స్టేట్స్, ఓకేనా, అదర్ కంట్రీస్లో చేయాలి అని అంటే యూ హ్యావ్ టు పాస్ ద ఎన్క్లెక్స్ వేర్ ఇట్ విల్ బి దేర్ ఇన్ ద యూఎస్. ఓకేనా? సో ఏదైనా లైసెన్షరీ ఎగ్జామ్ ఉంటుందనుకోండి బేస్డ్ అపాన్ ద కంట్రీ వైజ్. సో ఆ ఎగ్జామ్ని మీరు పాస్ అవ్వాలి. దెన్ యూ హ్యావ్ టు గెట్ ద సర్టిఫికేషన్. ఓకేనా? యూ హ్యావ్ టు get the additional certificate in telehealth nursing. So there are some criteria, means how you have to do this communication through to the patient. So there are some criteria or some works will be there that you have to learn. Then after that you have to gain the experience. Okay na, bedside experience undali and related field. Okay na, telehealth nurse field idu kuda you have to gain the experience. Then develop the skills. You have to develop the skills in using telecommunication technologies and understanding the digital health. So you have to learn or you have to develop the skills how to use these technologies. Okay, then apply for the telehealth job. So with the necessary qualification and experience you can apply for the job positions. See, everything is okay, but ప్రతి ప్రొఫెషన్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నట్టే టెలిహెల్త్ నర్సింగ్ కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. సో వాట్ ఆర్ దే? నౌ వీ విల్ సీ ద వన్ బై వన్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద టెక్నికల్ డిఫికల్టీస్. ఓకేనా? టెక్నికల్ డిఫికల్టీస్ అని అంటే వీ హ్యావ్ టు సీ ఇన్ ద 2 ways. ఓకేనా? ఫస్ట్ ఈజ్ ద నర్సెస్ హ్యాస్ టు నో ఎవ్రీథింగ్, హౌ టు యూజ్, అంటే నాలెడ్జ్ అనేది కరెక్ట్గా డీటెయిల్గా ఉండాలి. హౌ టు యూజ్ ద టెక్నాలజీ థింగ్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ టెక్నిక్స్. ఓకేనా? అండ్ ద సెకండ్ ఈజ్ ద బ్యారియర్స్, అంటే కనెక్షన్ బ్యారియర్స్. ఓకేనా? అంటే ఇప్పుడు రిమోట్ ఏరియాస్లో ఉన్నాం కాబట్టి అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో, కనెక్షన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో అవి కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ ఇవి రెండిట్లో బ్యారియర్స్ వచ్చినప్పుడు దెర్ విల్ బీ సో మచ్ డిఫికల్ట్ టు అప్రోచ్ ద పేషెంట్ వర్చువల్లీ. And the second is the patient engagement barriers. Okay na, a patient engage maintain cheyali virtually anante it will be very difficult. Endukante phones lo if you are means if you are approaching the patient face to face like video calls ante okay, but by phone toti interactions అయినప్పుడు there will be little bit difficult. Means in order to అంటే ఇప్పుడు ఒక పేషెంట్ని మనం పేషెంట్ ఆర్ ఎ నర్స్ కూడా అంతే, ఒక పర్సన్ని మనం చూడలేక జస్ట్ ఫోన్స్ ద్వారానే మాట్లాడుకోవాలి అని అంటే ఒక ట్రస్ట్ అనేది డెవలప్ చేయాలంటే చాలా కష్టం. అలానే పేషెంట్ని ఎంగేజ్ చేసి పెట్టడం కూడా చాలా కష్టం అవుతుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ డిఫికల్టీ వీ విల్ అప్రోచ్ బై
telehealth nursing. So third one is the privacy and the confidentiality concern. It is also one of the issue raised. Okay na, the words it is telling. So ఒకవేళ పేషెంట్కి ఒక నర్స్ మీద ట్రస్ట్ అనేది డెవలప్ కాకపోతే ద పేషెంట్ విల్ నాట్ ఏబుల్ టు షేర్ ద సెన్సిటివ్ మ్యాటర్స్ విత్ ద నర్స్. ఒకవేళ ఏదైతే చెప్పాలో అది చెప్పకుండా ఉంటే కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు అసెస్ ఆర్ డయాగ్నోస్ ద కండిషన్ ప్రాపర్లీ. సో ట్రస్ట్ డెవలప్ చేయడం కూడా చాలా కష్టం త్రూ వర్చువల్లీ. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇష్యూ. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద విర్చువల్ ఫిజికల్ అసెస్మెంట్ స్కిల్స్. సో విర్చువల్గా అంటే ఓన్లీ బై సీయింగ్ మనం పేషెంట్ కండిషన్ని అసెస్ చేయాలి అని అంటే ద నర్స్ షుడ్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ స్కిల్స్ అనమాట. సో పేషెంట్ చెప్పిన మాటల మీదనే డిపెండ్ కాకుండా పేషెంట్ ఎలా మాట్లాడుతుందో దాని బిహేవియర్, ఓకేనా, బిహేవియర్ తన యాక్షన్స్ని బట్టి కూడా యూ హ్యావ్ టు అసెస్ ద పేషెంట్ కండిషన్. సో అలాంటి స్పెసిఫిక్ స్కిల్స్ ఉంటేనే యూ క్యాన్ ప్రాపర్లీ డయాగ్నోస్ ద patient, or you can monitor, or you can give the proper advice to the patient. Otherwise it will be very difficult by virtually physically assessing the patient if you doesn't have a specific skills. And the next one is the ethical and legal understanding. Okay, so nurse must grasp the ethical and legal aspects of delivering the healthcare services through digital platforms. Okay, you have to follow the ethical and legal aspects also. There will be, endukante the nurse will share the reports or anything, whatever the secrets, if you'll share with the patient, that all has to be keep secret. The nurse should not share with the other persons or other people. Okay na, so the nurse has to, it will be very difficult, means ఆ ట్రస్ట్ అనేది డెవలప్ చేసుకోవడానికి కూడా ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ త్రూ టెలిహెల్త్ నర్సింగ్. అండ్ అనదర్ వన్ ఇస్ ద బ్యాలెన్సింగ్ ద టెక్నాలజీ విత్ కంపాషనేట్ కేర్. నర్సింగ్ కేర్ అంటేనే ఇట్ విల్ బీ టచింగ్, ఓకేనా, టచ్ కేర్ విచ్ విల్ గివ్ విత్ ద కంపాషనేట్ బై టచింగ్ ద పేషెంట్. సో ఆ టచింగ్ కంపాషనేట్ కేర్ మళ్ళీ టెక్నాలజీ ద్వారా ఇవ్వాలి అని అంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. సో ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ ఇన్ ద టెలిహెల్త్ నర్సింగ్. If you are overcome these all challenges, telehealth nursing is the one of the best boon professional or boon extended role of a nurse nowadays. With this I have discussed all the points related to the telehealth nursing. Okay, it requires a blend of technology proficiency, communication skills and adaptability to navigate the digital landscape while ensuring the patient-centered care and privacy. Okay, if you have a doubts regarding about this telehealth nursing, I usually say that drop a message in a comment section. I will discuss or I will explain or clarify your doubts. Until then, take care. Bye. We will meet in the next video.